హాయ్, ఈ వీడియోలో మనం ఏఐ కేపబిలిటీస్ ఇన్ సిఆర్ఎం గురించి తెలుసుకుందాము. సో టోటల్గా మనకి ఇక్కడ 8% వెయిటేజ్ అనేది ఉంటుంది మన సర్టిఫికేషన్లో. అండ్ ఈ ఏఐ కేపబిలిటీస్లో మనకి ఎక్కువగా ఐన్స్టీన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఐన్స్టీన్ బేసిక్స్. అసలు ఐన్స్టీన్ అంటే ఏంటి, మనకు ఐన్స్టీన్ అనే కాన్సెప్ట్లో అవుట్ ఆఫ్ బాక్స్ అప్లికేషన్స్ ఏమి ఉన్నాయి, ప్లాట్ఫామ్లో ఎలాంటివి యూజ్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా విల్ లెర్న్. ఓకే, ఫస్ట్ let's get started with Einstein. So జనరల్గా మనం అలెక్సా అండ్ సిరి, యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్స్, ఇలా డిఫరెంట్ అసిస్టెంట్స్ మనం చూసాము. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే వాయిస్ ద్వారా ఇట్ విల్ ప్రాసెస్ ఆర్ క్వశ్చన్ అండ్ మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది, రైట్? సో మనం ఏదైతే వాయిస్ ఇన్పుట్ ఇస్తామో న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఓకే, ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం ఏం మాట్లాడామో ఇట్ విల్ అండర్స్టాండ్ అండ్ మనకి న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. సో స్ట్రక్చర్డ్ డేటా నుంచి అన్స్ట్రక్చర్డ్ డేటాకి, స్ట్రక్చర్డ్ డేటాకి వీటికి ఒక న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అని చెప్పి ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం, రైట్? సో మనకి వాయిస్ అవుట్పుట్ అనేది వస్తుంది అట్లా. ఇది మనకి జనరల్గా ఏఐ అసిస్టెంట్స్ అవి యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఈ పర్టికులర్ థింగ్స్. మనకి ఈ ఐన్స్టీన్ మనకి సేల్స్ ఫోర్స్లో ఎలా ఫిట్ అవుతుంది అని అంటే, అవుట్ ఆఫ్ బాక్స్ అప్లికేషన్. లైక్ మనకు ఆల్రెడీ సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. మనం ఏఐని మన సేల్స్ యొక్క బిజినెస్ని గ్రో చేయడానికి, సర్వీస్ క్లౌడ్లో మన కస్టమర్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కదా, లైక్ సాల్వ్ చేయడానికి, మార్కెటింగ్ క్లౌడ్లో ప్రమోట్ చేయడానికి, ఈ కామర్స్ క్లౌడ్లో రికమెండేషన్స్ ప్రొవైడ్ చేయడానికి, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ని మనం కంప్లీట్ చేయడానికి అవుట్ ఆఫ్ బాక్స్ అప్లికేషన్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఐన్స్టీన్ ప్లాట్ఫామ్. సో ఐన్స్టీన్ ప్లాట్ఫామ్లో మనకి 5 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కవర్ ఇన్సైట్స్ దట్ బ్రింగ్ న్యూ క్లారిటీ అబౌట్ వాట్ కంపెనీస్ కస్టమర్. మనం ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కస్టమర్స్కి, ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. ప్రిడిక్ట్ వాట్ అవుట్కమ్స్ సో your users can make decision with this confidence. మనం ఇది ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్కి ఏం బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల, సో అలాంటివి మనం రికమెండ్ చేయాలి. ఆటోమేషన్. ఓకే, యూ కెన్ ఫోకస్ ఆన్ కస్టమర్ సక్సెస్. సో ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాము, మనం మధ్య మధ్యలో కొన్ని ప్రమోషనల్ యాడ్స్ ఇచ్చామనుకోండి, దెన్ కన్వర్ట్, రైట్? అట్లా జనరేట్ టైలర్డ్ కంటెంట్ ఫ్రమ్ ఈమెయిల్స్ టు నాలెడ్జ్ ఆర్టికల్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ కూడా ఈ ఐన్స్టీన్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి సేల్స్ ఫోర్స్లో. సో ఇక్కడ చూస్తే సేల్స్కి ఏమో ఏం చేస్తుంది, ఇన్ సేల్స్ ఐన్స్టీన్ హెల్ప్స్ రెప్స్ బెటర్ అండర్స్టాండ్ దర్ కస్టమర్స్ అండ్ లొకేట్ ఆపర్చునిటీస్ సో దే కెన్ ఇంక్రీజ్ కన్వర్షన్ రేట్స్ అండ్ క్లోజ్ మోర్ డీల్స్. సో మన సేల్స్ రెప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ని లీడ్స్గా కన్వర్ట్ చేయడానికి కోసం, రెవెన్యూ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కోసం, డీల్స్ త్వరగా క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది. In service, Einstein helps customers find answers instantly on their channel of choice and helps agents to resolve cases faster by tracing cases and recommending the right articles. సో మనం కొన్నిసార్లు ఏమైనా ఇష్యూస్ ఉంటే, లైక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఇట్లాంటి డిఫరెంట్ వెబ్సైట్లో మనకి ఆటోమేటిక్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ప్లీజ్ ఫైండ్ ద బిలో ఆర్టికల్, యూ మే గెట్ ద సొల్యూషన్ అని అట్లా వస్తాయి కదా, అవి ఆటోమేటెడ్ ఆర్టికల్స్. సో అది మనకి డైరెక్ట్ చేస్తుంది ఏదైతే ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ ఉంటుందో, ఇట్ విల్ డైరెక్ట్ అస్ టు దోస్ ఆర్టికల్స్. మనం ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆర్టికల్స్లో మనకు ప్రాబ్లం ఏదైతే సాల్వ్ అవ్వలేదు అనుకుంటే, అప్పుడు మనకి ఒక ఏజెంట్ అనేది అలొకేట్ అవుతారు. అప్పుడు మనం ఆ కస్టమర్ రిప్రజెంటేటివ్తో మాట్లాడి దెన్ విల్ సాల్వ్ అవర్ ఇష్యూస్. సో అలా మనకి సేల్స్ ఫోర్స్లో కూడా ఈ సర్వీస్ క్లౌడ్కి యూజ్ అవుతుంది. అండ్ ఇన్ మార్కెటింగ్ క్లౌడ్, Einstein help marketers send right content to right customer at the right time, boosting on right time channel, thus increasing customer engagement. Okay, and in commerce, Einstein helps retail recommend the best products to each customer at right time, boosting the revenue. So like different clouds lo it will be useful. Okay, what makes Einstein different? So already ఇలాంటివి ఉన్నాయి, లైక్ ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్స్ ఉంది, డిఫరెంట్ చాట్ బాట్స్ ఉన్నాయి, లైక్ అమెజాన్లో అలాంటివి ఆల్రెడీ ఉన్నాయి కదా. మరి ఐన్స్టీన్ ఎందుకు డిఫరెంట్ అంటే, డేటా ఇన్ సేల్స్ ఫోర్స్.
సో ఈ ఏదైతే మనకి సేల్స్ ఫోర్స్లో డేటా ఉంటుందో the data you have been putting into Salesforce since the first time you logged in. మొత్తం ఆ డేటానే కాకుండా మన ఈమెయిల్, క్యాలెండర్, సోషల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎక్స్టర్నల్ డేటా అన్నీ కన్సిడర్ చేసుకొని మనం మన మోడల్స్ని ట్రైన్ చేస్తాం, రైట్? ట్రైన్ చేసిన దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా మోస్ట్ ఆఫ్ ద డేటా ఆల్రెడీ లివ్స్ ఇన్ సేల్స్ఫోర్స్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు ఇట్. సో ఈ ఐన్స్టీన్ దాని నుంచి ప్రాసెస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. చేసుకొని మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది ఇట్ విల్ ప్రొవైడ్ టైలర్డ్ ప్రిడిక్షన్. సిమిలర్గానే ఇక్కడ ఇన్ ఆర్డర్ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్ యువర్ టీమ్ నీడ్స్ అ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ హూ బ్రాట్ దట్ ఐటమ్, కస్టమర్ హూ డిడెంట్, అండ్ ఆల్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ సరౌండింగ్ టు ద కస్టమర్ లైక్ ఏజ్, లొకేషన్, అదర్ ఐటమ్స్ పర్చేస్ అండ్ సో ఆన్. సో మనం పర్టికులర్ ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము అంటే మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఈ క్యాంపెయిన్ మనం రన్ చేస్తే ఎంతమంది కస్టమర్స్ రావచ్చు, ఇంతకుముందు ఇలాంటి పర్చేస్ ఏమైనా చేశారా, ఏ లొకేషన్లో ఎక్కువ చేశారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ బై చేస్తున్నారు, ఇలాంటి డిఫరెంట్ ప్రిడిక్షన్స్ కూడా మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు అంటే మనకు ఆల్ దిస్ డేటా లీవ్స్ ఇన్ ద సేల్స్ ఫోర్స్. మనకు ఐన్స్టీన్ ప్రిడిక్షన్స్, రికమెండేషన్స్, యాక్షన్స్ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో మనకు ఐన్స్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి ఇందాకనే చెప్పుకున్నాం. లైక్ ఐన్స్టీన్ ఫర్ సేల్స్లో ఏమవుతుంది, బూస్ట్ విన్ రేట్స్ బై ప్రియారిటింగ్ లీడ్స్ అండ్ ఆపర్చునిటీస్ మోస్ట్ లైక్లీ టు కన్వర్ట్, డిస్కవర్ పైప్లైన్ ట్రెండ్స్ and take actions by analyzing sales cycle with pre-packaged best practices. ఇలా different things it will help sales లో, service, marketing and commerce ఇలా different clouds లో it will help. వీటన్నిటిని మనం అవుట్ ఆఫ్ బాక్స్ అప్లికేషన్ అని అంటాము. నెక్స్ట్ ప్లాట్ఫామ్, ఐన్స్టీన్ ప్లాట్ఫామ్. సో ఈ ఐన్స్టీన్ ప్లాట్ఫామ్లో we can create bots. క్రియేట్ బాట్స్ అంటే మనం అమెజాన్లో చూస్తాం, రైట్? మనకు ఒక ప్రీ డిఫైన్డ్ ఒక చాట్ బాట్ వచ్చి మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తుంది. అలా మనం సేల్స్ ఫోర్స్లో మనకి నచ్చిన విధంగా మనం ఏది చేయాలనుకుంటున్నామో వీ కెన్ క్రియేట్. ఓకే, ఐన్స్టీన్ బాట్ యూజెస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టు ప్రొవైడ్ ఇన్స్టెంట్ హెల్ప్ ఫర్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ కామన్ క్వశ్చన్స్ ఆర్ గ్యాదరింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ టు హ్యాండ్ ఆఫ్ కన్వర్సేషన్ సీమ్లెస్లీ టు ద రైట్ ఏజెంట్ ఫర్ మోర్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఆర్ కేసెస్. ఇవి లైక్ ఐన్స్టీన్ బాట్ కానీ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఐన్స్టీన్ ప్రిడిక్షన్ బిల్డర్ 5 కేటగిరీస్ ఉంటాయి. ఐన్స్టీన్ నెక్స్ట్ బెస్ట్ యాక్షన్, నెక్స్ట్ ఐన్స్టీన్ విత్ జనరేటివ్ ఏఐ, ఐన్స్టీన్ డిస్కవర్. ఈ 5 థింగ్స్ మనం బేస్డ్ ఆన్ అవర్ సేల్స్ ఫోర్స్ యొక్క లైసెన్స్ ఉంటుంది కదా, దాంట్లో మనకు యాక్సెస్ ఉంటాయి. మనం యూజ్ చేసేది ఫ్రీ ఆర్గ్, డెవలపర్ ఆర్గ్ కదా. సో వీ కాంట్ పెర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్ మాన్యువల్గా, మనం ట్రై చేయలేము. కొన్నిటికి మాత్రమే మనకు యాక్సెస్ ఉంటుంది. అలా మనం ఐన్స్టీన్ బాట్ని వీ కెన్ ట్రై. సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో మనం ఇక్కడ సెటప్లోకి వెళ్ళి ఐన్స్టీన్ బాట్ అని సర్చ్ చేస్తే విల్ గెట్ దిస్. సో ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవాలి ఫస్ట్ ఐన్స్టీన్ బాట్ని. ఈ ఎండ్లో ఉంది. ఓకే, 1 minute. సో ఇక్కడ ఐన్స్టీన్ బాట్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళి ఎనేబుల్ చేసుకుంటే ఐన్స్టీన్ బాట్ మనకి ఎనేబుల్ అవుతుంది. దెన్ ఈ రైట్ కార్నర్లో న్యూ బటన్ ఉంటుంది. వీ కెన్ క్రియేట్ అ న్యూ బాట్. అండ్ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేశాను. ఇట్ విల్ బి లైక్ దిస్. ఇన్ ఫర్దర్ వీడియోస్ విల్ అండర్స్టాండ్ ఇది ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి. బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఇదంతా ప్రాసెస్ మనకి ఇప్పుడు సర్టిఫికేషన్ కోసం అవసరం లేదు. హౌ ఇట్ విల్ బి జస్ట్ రివ్యూ కోసం. ఓకే, ఓకే, చాట్ విత్ ఎక్స్పర్ట్. సో ఇలానే వస్తుంది కదా మనకి. స్టార్ట్ చాటింగ్ అని కింద ఉంటుంది. మనం ఈ ఐన్స్టీన్ బాట్ యూజ్ చేసి వీ కెన్ మనం ఇక్కడ ఇదంతా ఇచ్చేసాం. క్రియేట్ అకౌంట్, ఇవన్నిటి కూడా మనం అకౌంట్ కాదు, ఐ గేవ్ ఇట్ ఇస్ అ రాంగ్. మనం కేసెస్ని క్రియేట్ చేయొచ్చు, కేస్ స్టేటస్ని. ఓకే, క్రియేట్ స్టేటస్ కేస్ క్రియేట్. ఇక్కడ నేమ్ తప్పుంది, బట్ ఇట్ విల్ క్రియేట్ ఏ కేస్.
ఎంటర్ a నేమ్ టు క్రియేట్ a కేస్. ఓకే, నేమ్ ఇచ్చాము. సో మనకి కేస్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది, ఒక కేస్ అయితే క్రియేట్ అయింది. ఇఫ్ యూ వాంట్ ఈ కేస్ ఐడి ఏదైతే ఉంటుందో వీ కెన్ కాపీ దిస్ అండ్ సర్చ్ చేయొచ్చు యాక్చువల్గా మనకి కేస్ క్రియేట్ అయిందా లేదా అని కూడా. సో ఆటోమేటిక్గా మనం కేసెస్ని క్రియేట్ చేయొచ్చు అండ్ కేస్ స్టేటస్ని కూడా వీ కెన్ గెట్. ఇది ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకే, ఇలా మనం కేసెస్ని కూడా వీ కెన్ క్రియేట్. సో జస్ట్ ఇది విల్ సీ ఇన్ ఫర్దర్ వీడియోస్. ఈ బాట్ని ఎలా క్రియేట్ చేస్తాము, దానికి ఎలాంటి మనం ఈ కేస్ క్రియేట్ చేయాలంటే ఎలా పాస్ చేస్తాము, వీటన్నిటి గురించి కూడా విల్ అండర్స్టాండ్ లేటర్. బట్ ఫర్ ఎగ్జామ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఐన్స్టీన్ బాట్ అంటే ఏంటి, మనకి ఒక ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ లాగా. ఇన్ కేస్ ఈ ఆటోమేటెడ్ కస్టమర్ మనకి సాల్వ్ చేయకపోతే ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఇక్కడ ఇంకా మనం దానికి చేయొచ్చు, వీ కెన్ మోడిఫై ఇట్. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఏజెంట్ అని ఉంది కదా, ఎండ్ చాట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనం పెట్టొచ్చు. ట్రాన్స్ఫర్ టు ఏజెంట్ అంటే సేల్స్ ఫోర్స్లో మనకి ఓమ్ని ఛానల్ అని ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి రియల్ టైంలో ఒక అదర్ పర్సన్స్కి కనెక్ట్ అవుతుంది. ఇది ఆటోమేటెడ్ కదా, అలా కాకుండా ఒక ఇన్ పర్సన్కి వెళ్ళిపోతుంది ఈ రిక్వెస్ట్ అనేది. సో ఆ రిక్వెస్ట్ ఏజెంట్ సాల్వ్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్తోనే చూసాము, ఒక కేస్ని క్రియేట్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఈస్ ఐన్స్టీన్ ప్రిడిక్షన్ బిల్డర్. Einstein Prediction Builder is a simple point-and-click wizard that allows you to make a custom predictions on your non-encrypted Salesforce data. Okay, మన Salesforce డేటాని యూస్ చేసుకొని మనకి ప్రిడిక్షన్స్ అనేది డెవలప్ చేస్తుంది ఇది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఈస్ దిస్ జిప్ కోడ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మై బిజినెస్? Will this customer attract? Does new employee require a particular type of training? Will flight arrive on time? Will customer miss a payment? ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ఎస్ ఆర్ నో ప్రిడిక్షన్, ఇట్ విల్ ఇన్స్టెంట్ ప్రిడిక్షన్ నుంచి మనకి ఆన్సర్స్ అనేవి అలా వస్తాయి. సో ఎక్స్టర్నల్ అకౌంట్స్ ఇస్ 2, ఈ మనీ ఇంత వచ్చింది, మనకి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇవి, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇవి, ఇలా మనకి ప్రిడిక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఐన్స్టీన్ బెస్ట్ యాక్షన్. Einstein best action allows you to use rule-based and predictive models to provide anyone in your business with intelligent contextual recommendations and offers. Actions are delivered at a moment of maximum impact, surfacing insights directly with Salesforce. So ikkada emaitundi, rule based, it will provide an action. Okay, so ikkada chuskunte oka example icharu. With next best action, you can create rules or proposition based off predictions and outcomes to surface the best recommendation. Say you create a proposition on recommending a 10% discount on 2-year contract extension to customers who have 80% or likelihood of attrition. Suppose ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని కొనాలా వద్దా అని కార్ట్లో చాలా డేస్ పెడతాము, బట్ అది ప్రైస్ తగ్గుతుందేమో అని అలానే వెయిట్ చేస్తాము, బట్ అది ఇంతకీ తగ్గదు. అప్పుడు ఈ ఐన్స్టీన్ నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ ఏం చేస్తుంది, ఓకే వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని అలానే పెడుతున్నారు, సో మేబీ ఏమైనా ప్రమోషనల్ యాడ్ ఇస్తే, వాళ్ళకి ఏమైనా 10% డిస్కౌంట్ ఇస్తే దిల్ బై, అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. అప్పుడు మనకి ఇలా వస్తుంది, వీఆర్ ఆఫరింగ్ 10% ఇఫ్ యూ బై దిస్, అట్లా అని చెప్పి మనకి ప్రమోషన్స్, బెస్ట్ యాక్షన్స్ ఇట్ విల్ డూ. ఓకే, next is Einstein discovery. Einstein discovery also predicts outcomes without requiring your own data scientist. So ikkada oka example untundi. For example, Einstein prediction builder will show the service reps that a customer is likely to attract because their last purchase was 3 months ago. Okay, ఏమంటున్నారు ఇక్కడ, మనం ఐన్స్టీన్ ప్రిడిక్షన్ బిల్డర్ ఆల్రెడీ చూసాం, వాళ్ళు లాస్ట్ 3 monthsలో ఎప్పుడో పర్చేస్ చేశారు, ఇప్పటివరకు ఏం పర్చేస్ చేయలేదు అని చెప్పి మనకు ప్రిడిక్షన్ ఇచ్చేసారు. సో ఎందుకు పర్చేస్ చేయలేరంటే వాళ్ళ లొకేషన్లో అది యాక్సెసిబుల్లో లేదు, ఆర్ ఎల్స్
హై డిమాండ్ లేదు, అలాంటి కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తారు. అప్పుడు ఈ ఐన్స్టీన్ డిస్కవరీ ఏం చేస్తుంది, ఈ ఇన్సైట్స్ని గెయిన్ చేసుకొని ఐన్స్టీన్ డిస్కవరీ కెన్ ఆన్సర్ దట్ ఫర్ యూ. ఓకే, ఇట్ విల్ టెల్ ఓకే అక్కడ రీటైల్ లొకేషన్ ఆ పర్టికులర్ లొకేషన్స్లో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి అవైలబుల్ లేదు, హై డిమాండ్లో లేదు, ఇట్లాంటి కొన్ని డిస్కవరీస్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఆ ప్రోడక్ట్ ఓనర్స్కి. సో ఆ ప్రోడక్ట్ ఓనర్స్ అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్ విల్ హెల్ప్. ఐన్స్టీన్ అండ్ జనరేటివ్ ఏఐ. సో the latest Salesforce Einstein innovation is generative with AI. The rise of generative AI has sparked one of the most significant technological shift in a business shift since introduction of internet. సో ఈ చాట్ జీపీటీ ఇలాంటివి యూస్ చేసి మనం ఈ మన ఐన్స్టీన్ని కూడా ఇంకా బెటర్గా చేస్తున్నాం. ఓకే, సో ఇలా మనకి ప్లాట్ఫామ్లో 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఐన్స్టీన్ బాట్ ఇక్కడ. ఓకే, ఐన్స్టీన్ బాట్ అంటే మనం ఇలా ఒక కస్టమర్ సర్వీస్ కైండ్ ఆఫ్ థింగ్ డెవలప్ చేయొచ్చు. ప్రిడిక్షన్ బిల్డ్, మన ప్రీవియస్ డేటాని తీసుకొని ఇట్ విల్ ప్రిడిక్ట్ ఓకే ఈ పర్టికులర్ యూజర్ మేబీ కొనొచ్చు కొనకపోవచ్చు అట్లాంటివి. నెక్స్ట్ ఐన్స్టీన్ బెస్ట్ యాక్షన్, ఒకవేళ వాళ్ళు చాలా రోజుల నుంచి అలానే వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా డిస్కౌంట్ ఇస్తే బెటర్, ఇట్లాంటి బెస్ట్ యాక్షన్స్ ఇట్ విల్ డూ. ఐన్స్టీన్ డిస్కవరీ, ఒక పర్టికులర్ ఏరియాలో ఎందుకు సేల్స్ అవ్వట్లేదు, అక్కడ ఏం ల్యాగ్ అవుతుంది, ఇలాంటివి ఇట్ విల్ డిస్కవర్ అండ్ గివ్ ఇన్సైట్స్ సో దట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ ఐన్స్టీన్ అండ్ జనరేటివ్ ఏఐ టుగెదర్ మేక్స్ ఇట్ మోర్ బెనిఫిట్. ఓకే, ఇలా డిఫరెంట్ థింగ్స్ మనం ఐన్స్టీన్ ప్లాట్ఫామ్ ద్వారా వీ కెన్ డూ. ఓకే, ఐన్స్టీన్ బేసిక్స్ అయిపోయింది. We have lot of things here. అవే డిఫరెంట్ మాడ్యూల్స్ లాగా ఇచ్చారు. ఐన్స్టీన్ డిస్కవరీ బేసిక్స్, వాటన్ని ఐన్స్టీన్ ప్రిడిక్షన్ సర్వీస్ ఇది ఎలా యూజ్ చేస్తాము, ఐన్స్టీన్ బాట్స్ని ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, ఎవ్రీథింగ్ దే గేవ్. బట్ అవన్నీ కూడా జస్ట్ మనకు బేసిక్ తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఐన్స్టీన్ బేసిక్ అంటే ఏంటి, ఐన్స్టీన్ నెస్బెక్స్ యాక్షన్, ఓకే, ఐన్స్టీన్ ప్రిడిక్షన్ సర్వీస్ అండ్ ఐన్స్టీన్ డిస్కవరీ, ఇలాంటివి యూ కెన్ గో త్రూ. గెయిన్ ఇన్సైట్స్ అండ్ ఇంప్రూవ్ అవుట్కమ్స్ విత్ ఐన్స్టీన్ డిస్కవరీ. సో ఈ మొత్తం ఐన్స్టీన్ గురించి యూ కెన్ రిఫర్ హియర్. ఓకే, యా దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఎథికల్ కన్సిడరేషన్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.